మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వదిన, నువ్వు గబుక్కున ఏదో ఒకటి మాట్లాడతావు. మళ్ళీ సర్ది చెప్పటానికి నేను కింద మీద పడాలని విశాల్ అంటే, అక్క కరెక్ట్‌గానే చెప్తుంది కదా బాబుగారు అని నైని అంటుంది. ఇది నాకు విశాల్‌కి మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ లే చెల్లి అని హాసిని అంటే, అదేంటక్కా అని నైని అంటుంది. అయినా మాంత్రికురాలు గాయత్రిని ఎందుకు తీసుకువెళ్ళాలని అనుకునిందో నేను అడుగుతున్నాను కదా అని నైని అంటే, అలాంటి మాంత్రికురాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకువెళ్తారు నైని, అది వాళ్ళ నైజం అని విశాల్ అంటే, ఎందుకు అని నైని అంటోంది. ఎందుకంటే లాలిపాట పాడతారని అనుకుంటున్నావా? లేదు కసక్ అని హాసిని అంటే, కసక్ అంటే అని నైని అంటుంది. అంతే, కసక్ అంటే కసక్ కసక్ కోసమే తీసుకువెళ్తారని, ప్రాణాలు తీసేయటం కోసమే తీసుకువెళ్తారు అన్నట్లుగా హాసిని చెప్తూ ఉంటుంది. వదినా, నువ్వు ఇలా మాట్లాడి నైనిని భయపెట్టకు అని విశాల్ అంటే, నేను భయపెడుతున్నానా? అయినా నీ భార్య భయపెడుతుందా? సరే నైనికి నువ్వే చెప్పుకో అని హాసిని వెళ్ళిపోతుంది. బాబుగారు మీరైనా చెప్పండని నైని అంటే, చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళి ఎవరు ఏమీ చేయలేరులే నైని. అయినా గాయత్రి అన్న పేరు చాలా పవర్ఫుల్. మన గాయత్రిని తీసుకువెళ్తే వాళ్ళకే ప్రాబ్లం అవుతుందని చెప్పి విశాల్ వెళ్ళిపోతాడు. తర్వాత తిలోత్తమ గదిలోకి రాగానే అక్కడ నైని అద్దం పట్టుకొని నిల్చొని ఉంటుంది. తిలోత్తమ తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంటే అప్పుడే నైని అద్దాన్ని పక్కకు తీసేస్తుంది. ఏం చేస్తున్నావు నైని అని తిలోత్తమ అంటే, మిమ్మల్ని మీకు చూపిస్తున్నాను అని నైని అంటుంది. ఏంటి, మాటల్లో చూపుల్లో తేడా ఉంది అని తిలోత్తమ అంటుంది. నా మాటల్లో చూపుల్లో తేడా ఉన్నా కూడా నేను రూపంలో మాత్రం మునుపటి నైనిలాగే ఉన్నాను కదా, కానీ మీరు రూపం వేషం అంతా కూడా మార్చుకొని వచ్చారు అని నైని అంటే, ఇప్పుడు కాదు కదా, నెల రోజుల క్రిందటే నేను ఇలా వచ్చాను, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావేంటని తిలోత్తమ అంటుంది. ఏం చేయబోతున్నావు అని నైని అంటే, నాకేమీ అర్థం కావటం లేదని తిలోత్తమ అంటుంది. నువ్వు ఇక్కడికి రాకముందు ఏం చేసి వచ్చావు, ఇప్పుడు ఇంకా ఏమేం చేయబోతున్నావో నాకు తెలియాలి అని నైని అంటుంది. ముందు నాకు నీ మీద అనుమానం వచ్చింది, కానీ ఏమీ పట్టించుకోలేదు. కానీ నువ్వు గంటలమ్మతో కలిసి చేస్తున్నది మొత్తం కూడా నాకు హర్ష నిజం చెప్పేసిన తర్వాత నాకు అన్నీ తెలిసిపోయాయని నైని అంటోంది. అసలు ఈ చెయ్యి ఎందుకు ఇలా మారిపోయింది అని తిలోత్తమ రోజు ఉన్న చేతిని పట్టి నైని చూపిస్తూ ఉంటుంది. నైని, నా చెయ్యిని వదులుతావా లేదా అని తిలోత్తమ అంటోంది. ముందు చెప్పండి అత్తయ్య అని నైని అంటోంది. చెప్పాను కదా, కరడి పాము తలపై దీపం వెలిగిస్తూ ఉంటే నా చెయ్యి కాలిపోయింది అని తిలోత్తమ అంటే, ఓ, అప్పుడే ఉలూచి పాప తోక కూడా కాలిపోయింది, అందుకే కాళ్ళు అలా అయ్యాయని చెప్పారు కదా, కానీ అది అబద్ధమని నాకు చాలా బాగా తెలుసు అని తిలోత్తమ గ్లోజు ఉన్న చేతినే మెలిపట్టి తిప్పేసి, చెప్తారా లేదా నిజం అని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో నైని, నా చెయ్యి విరిగిపోతుంది, వదిలేసే నైని అని తిలోత్తమ గావు కేకలు పెడుతూ ఉంటుంది. ఇది చెయ్యి కాదు, తాంత్రిక శక్తులు ఆపాదించుకున్న మంత్రదండం అని నాకు తెలుసత్తయ్యా అని నైని అనగానే తిలోత్తమ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. సర్పదేవిలో నీ రూపం ఎలా మారిపోయిందో ఇంకా నాకు పూర్తి నిజం తెలియాల్సి ఉంది, కానీ సర్పదేవి నుంచి నువ్వు గంటలమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకు మొత్తం నిజం తెలిసిపోయిందని నైని చెప్తూ ఉంటే, అంతకుముందు జరిగింది మనకి చూపిస్తూ ఉంటారు. గంటలమ్మ ఏవో మంత్ర పూజలు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తిలోత్తమ అక్కడికి వచ్చి, గంటలమ్మ, అఖండ స్వాముల వారు నిన్ను కలవమన్నారు అని సర్పదేవి నుంచి రూపం మార్చుకొని వచ్చిన తిలోత్తమ గంటలమ్మతో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఓ, సర్పదేవి నుంచి ప్రాణాలతో బయటపడి వచ్చింది నువ్వేనా అని గంటలమ్మ అంటే, అవునని తిలోత్తమ అంటుంది. అప్పుడే బ్రతికి ఉన్న హర్ష మేకల్ని మేపుకుంటూ ఉంటాడు. నా బుజ్జి మేక పిల్ల ఇటువైపే వచ్చింది కదా, ఏ బుజ్జి మేక పిల్ల, ఎక్కడ ఉన్నావే అని హర్ష ఈ గంటలమ్మ పూజలు చేస్తూ ఉన్న చుట్టుపక్కలే వెతుకుతూ ఉంటాడు. ఆ మేకపిల్లని వెతుక్కుంటూ హర్ష గంటలమ్మ పూజలు చేస్తున్న దగ్గరికి వస్తుంటే అప్పుడే గంటలమ్మ తిలోత్తమతో మాట్లాడుతూ ఉంటుంది. ఏం జరుగుతోంది ఇక్కడ అని హర్ష దాక్కుని చూస్తూ ఉంటాడు. చూడు తిలోత్తమ, నువ్వు సర్పదేవి నుంచి రూపం మార్చుకొని వచ్చావు, కానీ నిన్నెవరూ గుర్తుపట్టలేరు కదా అని అంటే, నన్నెవరూ గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలి, నేను ఏం తలుచుకుంటే అది జరిగిపోవాలి అని తిలోత్తమ తన కుడి చేతిని చూపిస్తూ చెప్తూ ఉంటే, తాంత్రిక విద్యని నేర్చుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది తిలోత్తమ, నీ కోరిక నెరవేరుతుంది అని గడ్డలమ్మ అంటే, సర్పదేవి నుంచి ప్రాణాలతో తిరిగి వస్తే ఇలాంటి తాంత్రిక విద్యలు నేర్చుకునే అవకాశం ఉందంట కదా గంటలమ్మ అని తిలోత్తమ అంటుంది. సరే, సర్పదేవికి నువ్వు ఒక్కదానివే వెళ్ళి తిరిగి వచ్చావా అని అంటే, లేదు, మా కోడళ్ళ కూతుర్లని తీసుకువెళ్ళాను, గాయత్రి ఉలూచి పాముని అని అంటే, గాయత్రి తప్పిపోయింది కానీ ఇంటికి చేరుకుందని అఖండ స్వాముల వారు చెప్పారు, ఉలూచి నాతోనే ఉంది అని తిలోత్తమ అంటుంది. సరే, ఇది ఉలూచి పామును పిలువు అని గంటలమ్మ అనడంతో, ఉలూచి ఇలా రా అని తిలోత్తమ పిలవగానే పాము రూపంలో ఉన్న ఉలూచి అక్కడికి వచ్చి పడగ విప్పి నిలబడి ఉంటుంది.
అప్పుడే హర్ష ఇదంతా కూడా చాటు నుంచి చూస్తూ అమ్మో పాము పిల్ల అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా పాము పిల్లగానే ఉంది ఈ కూన అని గంటలమ్మ అంటే ఆడపిల్లగా మారదా అని తిలోత్తమ అంటుంది. మారుతుంది పూజ పూర్తయిపోయిన తర్వాత అని అంటే ఏం పూజ అని తిలోత్తమ అంటుంది. బలి పూజ వాసన తెలియటం లేదా అని గంటలమ్మ అంటోంది. ఏదో కాలిపోయిన వాసన వస్తుందని తిలోత్తమ అంటే కాలిపోతోంది బుజ్జి మేక అని గంటలమ్మ నవ్వుతూ ఉంటుంది. అంటే హర్ష బుజ్జి మేక పిల్లనే బలి చేసేసి గంటలమ్మ ఆ మంటలో కాల్చేస్తూ ఉంటుంది. చూడు తిలోత్తమ, నువ్వు ఇప్పుడు తాంత్రిక విద్యలన్నీ కూడా నీ వశం కావాలి. నువ్వు అనుకున్నది జరగాలంటే నీ చేయిని మణికట్టు వరకు కాల్చుకోవాలి. అంతేకాదు ఉలూచి పాము తోకని పట్టుకొని నువ్వు ఈ మంటల్లో మణికట్టు వరకు నీ చేయిని కాల్చుకోవాలి అని అంటే ఏంటి భయపడుతున్నావా తిలోత్తమ అని గంటలమ్మ అంటుంది. భయపడితే అదంతా జరగదు. ఇప్పుడు కేవలం నీ చెయ్యి మాత్రమే కాలిపోతుంది. కానీ నువ్వు అనుకున్నదల్లా కూడా పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుందని గంటలమ్మ చెప్తుంది. అప్పుడు తిలోత్తమ ఉలూచి నేను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేది నేనే కదా! కాబట్టి నువ్వు నాపై ద్వేషం పెంచుకోకు. నేనిప్పుడు నా చేత్తో పట్టుకొని నీ తోకని కూడా కాల్చేస్తున్నాను అని తిలోత్తమ ఉలూచి పాము తోకని చేత్తో పట్టుకొని మంటల్లో కాల్చేసుకుంటూ ఉంటుంది. గంటలమ్మ ఏవో మంత్రాలు చెప్తూ ఉంటే తిలోత్తమ ఆ మంత్రాలని పలుకుతూ కాల్చుకుంటూ ఉంటుంది. ఉలూచి పాము తోక కాలిపోతూ ఉంటే ఉలూచి వెలువెల్లాడిపోతూ ఉంటుంది. అలా మంత్రాలన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ఉంటే హర్ష ఇదంతా చూస్తూ భయపడిపోయి అమ్మ అని గట్టిగా అరుస్తాడు. చూడకూడదు, ఈ పూజని ఎవరూ చూడకూడదు, వాడు చూసేశాడు తిలోత్తమ అని గంటలమ్మ చెప్తుంది. ఇదంతా మనకు చూపించటం పూర్తి చేసేస్తారు. వాడు వచ్చి నీకు నిజం చెప్పాడు కాబట్టే ఇదంతా జరిగిందన్న నిజం నీకు తెలుసు, లేకపోతే నీకు తెలిసేది కాదు అని తిలోత్తమ అంటుంది. ఎప్పుడైతే గంటలమ్మ మన ఇంటికి వచ్చి గాయత్రి అమ్మగారి ఆత్మని బంధించాలని చూసిందో అప్పుడే మీ ఇద్దరి మీద నాకు డౌట్ వచ్చింది. గత జన్మలో అమ్మగారి ప్రాణం తీసిన నువ్వు రూపం మార్చుకొని వచ్చినంత మాత్రాన అమ్మగారి చేతిలో ప్రాణాలు పోకుండా ఉంటాయని అనుకుంటున్నావేమో. పునర్జన్మ ఎత్తిన గాయత్రి అమ్మగారు ఖచ్చితంగా నీ ప్రాణాలు తీస్తారు, నీ రూపం మారినా తీస్తారు అని నైని అంటే శపథం చేయకు నైని. ఎందుకంటే అలసిపోతావు. నీ కూతుర్ని ఎక్కడ ఉందో నువ్వు వెతికి పట్టుకు రాలేకపోయావు. ఇక గాయత్రి అక్క నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ప్రాణాలు తీస్తుందా అని తిలోత్తమ అంటే గాయత్రి అమ్మగారి ఆత్మని ఈ ఇంట్లో నువ్వే చూసావు కదా అని నైని అంటోంది. ఆత్మ నన్నేమీ చేయలేదు. ఇక పునర్జన్మ ఎత్తిన గాయత్రి అక్క నా ముందుకు వచ్చి నా ప్రాణాలు తీయాలి. అప్పటి వరకు నా ఆయుష్కి ఏ డోకా లేదు అని తిలోత్తమ అంటే ఇంత భయపడేదానివి తాంత్రిక విద్యలు ఎందుకు నేర్చుకున్నట్లు అని నైని అంటే నేను ఎందుకు నేర్చుకున్నానో తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉంది. ఆలోచించు, శోధించు, చేతనైతే తెలుసుకో అని తిలోత్తమ అంటోంది. నా చెల్లెలి కూతురు కాళ్ళని నువ్వే అగ్నిలో ఆహుతి చేశావని నా చెల్లికి తెలియాలి, తనే నీ ప్రాణాలు తీసేస్తుందని నైని అంటుంది. చెప్పు నైని చూస్తాం. అప్పుడు సుమన ఏం చేస్తుందో నేను చూస్తాను. అప్పుడు సుమన విక్రాంత్ వాళ్ళ కూతురు ఏమైపోతారో నేను అసలు చెప్పలేను. నీ ఆశయం కూడా నేలపాలు అయిపోతుందని తిలోత్తమ వార్నింగ్ ఇస్తుంది. అర్థమైంది. నా కన్న కూతురైన గాయత్రి అమ్మగారి చేతిలోనే నీ ప్రాణాలు పోవాలని రాసిపెట్టి ఉంది. నీ కోరిక త్వరలోనే తీరుస్తాను, చూస్తూ ఉండని నైని వెళ్ళిపోతుంది. తర్వాత సుమన ఆస్తి పేపర్లని రాయించుకుందామనుకున్న పేపర్లన్నింటినీ కూడా నేలపై పడేసి ఉంటే అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి అయ్యయ్యో ఆస్తి పేపర్లన్నీ ఇలా పడేసావేంటి అని ప్రశ్నిస్తూ ఉంటే వాటి మీద ఇంకా అత్తయ్య సైన్ చేయలేదులేంటి అని సుమన అంటుంది. అయితే ఈ పేపర్లకి వాల్యూ లేనట్లే కదా, చించేస్తానని విక్రాంత్ అంటుంటే అయ్యయ్యో లాయర్కి 5,000 ఇచ్చి వీటిని టైప్ చేయించుకొని తీసుకొచ్చాను. అప్పుడు గంటలమ్మ వచ్చింది కాబట్టి టాపిక్ డైవర్ట్ అయిపోయి అత్తయ్య కూడా గంటలమ్మతో పాటు బయటికి వెళ్ళిపోయారు అని సుమన అంటే వచ్చి చాలా సేపు అయింది, ఇంకా సంతకం అయితే పెట్టలేదు కదా అని విక్రాంత్ అంటాడు. అయ్యో వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయినట్లు ఉన్నారు, పెడతారులేండి అని సుమన అంటే నువ్వు మా అమ్మపై జాలి చూపిస్తే నీవేమైపోతావో అందరూ నీపై జాలి చూపించాల్సి వస్తుంది. అమ్మ అని పిలిపించుకున్నా కూడా ఇద్దరు మాత్రం ఎందుకు పనికిరారు, ఒకటి మా అమ్మ ఇంకోటి నువ్వు అని విక్రాంత్ అంటే మీ అమ్మని ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్యకి చెప్తానని సుమన అంటే అయ్యయ్యో అంత పని మాత్రం చేయకు, మా అమ్మ నన్ను గెంటేస్తుందని విక్రాంత్ జోకు వేసి వెళ్ళవే వెళ్ళు చెప్పుకో, నాకు అప్పటికైనా విముక్తి కలుగుతుందేమోనని విక్రాంత్ అంటాడు. అప్పుడు మీ మధ్య కుదురుగా సంసారం జరగటం లేదు అని మా అమ్మ అస్సలు ఆస్తి ఇవ్వదు. చూడు మా అమ్మ నీ పేరు మీద ఆస్తి రాయించిందే అనుకో, నేను గుండు చేయించుకుంటాను చూస్తూ ఉండు అని ఛాలెంజ్ కూడా చేస్తాడు.